ఈ రెజల్యూషన్ రాష్ట్రపతి ఆదేశాలకు భిన్నంగా రాష్ట్రపతి తన వివరణలతో ఇచ్చిన లేఖలో ఉన్న అంశాలకు విరుద్ధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న తీర్మానం కాబట్టి ఇది నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని మరి చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. శాసనసభాపతికి తర్వాత మండలి అధ్యక్షులకు సర్వాధికారాలు ఉన్న నేపథ్యం, 189 బిజినెస్ రూల్స్లో ఉన్న నేపథ్యం, ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేని అంశం. దీని మీద రెజల్యూషన్స్ కానీ నోటీసులు కానీ విభిన్న అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ నోటీసుగా పరిగణించకూడదు, తర్వాత దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు అనే విషయాన్ని ద టెక్స్ట్ ఆఫ్ ది రెజల్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్వైట్ అగెయిన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఈజ్ అగెయిన్స్ట్ ది ఆర్డర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అందుకే ఇది పరిగణలోకి తీసుకోకుండా రిజెక్ట్ చేయాల్సిన అవసరాన్ని మరి గౌరవ శాసన మండలి అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. చర్చ ముగిసింది, బిల్లు మీద చర్చ ముగిసింది. చర్చలో పాల్గొన్న వ్యక్తుల అభిప్రాయాలతో పాటు రాతపూర్వకంగా వచ్చిన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని శాసనసభాపతి ప్రకటన చేశారు. ఇది అంతటితో ముగిసిన అంశము. ఇతర విషయాలు, ఇతర బిజినెస్లకు ఈ చర్చకు సంబంధం లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మేము అర్థం చేసుకున్న విషయం, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్న విషయాన్ని గమనంలో తీసుకోవాల్సిన అవసరం.